Good afternoon, students. Today we are discussing about glycolysis. Glycolysis. Today we are now discussing about glycolysis process. What is the glycolysis? Glycolysis process involved in two procedures, that is anaerobic respiration లో జరుగుతుంది, aerobic respiration లో కూడా జరుగుతుంది. గ్లైకోలసిస్ ప్రాసెస్ అనేది anaerobic respiration లో జరుగుతుంది, aerobic respiration లో కూడా జరుగుతుంది. అయితే anaerobic respiration లో దట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇథనాల్ ఫార్మేషన్. ఓకేనా, ఇథనాల్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎయిరోబిక్ రెస్పిరేషన్లో గ్లైకాలసిస్ ప్రాసెస్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి ఏదైతే పైరువిక్ యాసిడ్ ఉందో దట్ పైరువిక్ యాసిడ్ కెన్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ క్రెబ్స్ సైకిల్. ఓకేనా, క్రెబ్స్ సైకిల్. ఆఫ్టర్ దట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో, ఆఫ్టర్ దట్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్లో ఇలా ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. సో దెర్ ఈజ్ ఏ ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి ప్రొడ్యూసింగ్. నార్మల్లీ if glycolysis process will be takes place inside of the aerobic respiration, only there is a production of 8 ATP molecules. అంటే ఎనర్జీ ఫార్మేషన్ అనేది ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ డన్ ఇన్ anaerobic respiration, there is only 2 ATPs can be synthesized. Why? Because there is produced anaerobic respiration లో ఏదైతే NADH ప్రొడ్యూస్ అవుతుందో దాట్ NADH అగైన్ ఇన్వాల్వ్డ్ ఇన్ సింథసిస్ ఆఫ్ ఇథనాల్ సింథసిస్ లో ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్. సో there is completely utilized the energy which is produced by the glycolysis process in case of anaerobic రెస్పిరేషన్లో ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ మొత్తం కూడా యూటిలైజేషన్ చేసుకుంటుంది. అప్పటికప్పుడే యూటిలైజేషన్ అనేది అయిపోతుంది. కాబట్టి దెర్ ఈజ్ నో రిలీజింగ్ ఆఫ్ ఎనీ ఎనర్జీ, ఓన్లీ 2 ATP మాలిక్యూల్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ anaerobic process. What happens in aerobic process? Aerobic process లో the glucose is involved in glycolysis process. ఓకేనా, గ్లైకోలైసిస్ ప్రాసెస్లో ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది. దెన్ దట్ గ్లైకోలైసిస్ ప్రాసెస్లో దెర్ ఈస్ ఏ ప్రొడక్షన్ ఆఫ్ పైరువిక్ యాసిడ్. అక్కడ గ్లైకోలైసిస్లో గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ పైరువిక్ యాసిడ్. డైరెక్ట్గా గ్లూకోజ్ అనేది పైరువిక్ యాసిడ్గా కన్వర్షన్ అనేది జరగదమ్మా. ఓకేనా, అయితే గ్లూకోజ్ పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ కావడానికి దెర్ ఈజ్ ఏ ప్రెజెన్స్ ఆఫ్ 10 స్టెప్స్. ఓకేనా, బియాండ్ దట్ గ్లూకోజ్ పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ కావడానికి మధ్యలో 10 స్టెప్స్ ఉన్నాయి. అంటే 10 స్టెప్ ప్రొసీజర్లో గ్లైకాలసిస్ విల్ బి టేక్స్ ప్లేస్. అది ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. గ్లైకోలైసిస్, వీ కెన్ డిస్కస్ అబౌట్ గ్లైకోలైసిస్. ద గ్లైకోలైసిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ EMP పాత్వే. దీన్ని ఏమంటాము అంటే ఇంకో పేరు కూడా ఉంది దీనికి, దట్ ఈస్ EMP పాత్వే. EMP పాత్వే అంటామమ్మా. అయితే EMP పాత్వే అని ఎందుకు అంటున్నామంటే ద నేమ్ ఈజ్ గివెన్ ఆఫ్టర్ ద సైంటిస్ట్ హూ ఆర్ డిస్క్రైబ్డ్ దిస్ ప్రాసెస్ ఫస్ట్ టైం. ఓకేనా, ఇక్కడ 3 సైంటిస్ట్ దీని మీద వర్క్ చేయడం జరిగింది, గ్లైకాలసిస్ ప్రాసెస్ మీద. దీన్ని ఫస్ట్ టైం ఐడెంటిఫై చేసి మనకి ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్టులు వీళ్ళు 3 కాబట్టి వాళ్ళ 3 పేర్ల మీదుగా మనం ఇక్కడ EMP పాత్వే అనేది చెప్పుకుంటున్నాం. ఓకేనా, EMP ఎవరెవరు వాళ్ళు 3 అంటే ఈ అంటే ఎండెన్, మేయర్హాఫ్ అండ్ Parnas. These 3 scientists are come together and worked on this glycolysis process and given a detailed explanation about this glycolysis process. Kabatti we are explaining, we are telling like this. Okay, EMP pathway అని చెప్పి ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది.
ఓకేనా. అయితే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఆఫ్ ది గ్లైకోలైసిస్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది మెయిన్గా అనేది మనం అబ్జర్వ్ చేస్తే, దెన్ గ్లైకోలైసిస్ ప్రాసెస్లో దెర్ ఈస్ ఎ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ వన్ గ్లూకోజ్ మాలిక్యూల్. ఓకేనా, వన్ గ్లూకోజ్ మాలిక్యూల్, glucose means the glucose is present with 6 carbon compounds. That is made up of with 6 carbons. Glucose is present with C6H12O6 antam kada, ante there is a presence of 6 carbons. Okay na, 6 carbons unnai. That 6 carbon compound is involved in further reactions. What is the reactions are going inside anedi okasari chudam. The glucose, first of all, the glucose is converted into glucose 6-phosphate. Glucose 6-phosphate. Phosphate అంటామమ్మా. For the glucose molecule కి ఫాస్ఫేట్ గ్రూప్ యాడింగ్ అనేది జరుగుతుంది అంతే. ఓకేనా, వెరీ ఈజీ. గ్లూకోజ్ అనేది at the 6th position of carbon దగ్గర ఒక ఫాస్ఫేట్, 1 phosphate is adding. So 1 phosphate, that 1 phosphate is coming from ATP. The ATP acts like energy releasing molecule, at the same time phosphate donor లాగా కూడా పనిచేస్తుంది. ATP అనేది phosphate donor లాగా పనిచేస్తుంది. At the same time that can release a certain energy. That energy is utilized by the glucose, and glucose now converted into glucose 6-phosphate. Glucose 6-phosphate గా కన్వర్షన్ జరిగింది. అంటే ATP is converted into ADP గా కన్వర్ట్ అయింది అంటే there is a releasing of 1 phosphate, and that phosphate is accepted by glucose. That phosphate, ఆ phosphate ఏదైతే ఉందో ఆ phosphate is attached at 6th position of this glucose. ఓకేనా, గ్లూకోజ్లో ఉన్న 6th పొజిషన్లో ఉన్న కార్బన్కి అటాచ్ కావడం అనేది జరిగింది. ఓకేనా, అండ్ దెర్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ వన్ ఎంజైమ్. ఒక ఎంజైమ్ ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుందమ్మా. దట్ ఎంజైమ్ కెన్ కన్వర్ట్స్ దిస్ గ్లూకోజ్ ఇంటూ గ్లూకోజ్ 6-phosphate. గ్లూకోజ్కి 6th పొజిషన్లో ఫాస్ఫేట్ను కలపడానికి ఇక్కడ ఒక ఎంజైమ్ అనేది పనిచేస్తుంది. దట్ ఎంజైమ్ ఈజ్ నోన్ యాజ్ ఫాస్ఫోరిలేజ్. ఓకేనా, ఫాస్ఫోరిలేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే గ్లూకోజ్ 6-phosphate గా కన్వర్ట్ చేస్తుంది. నౌ ద గ్లూకోజ్ 6-phosphate ఈస్ కన్వర్టెడ్ ఇంటూ దట్ ఐసోమర్. ఓకేనా, ఐసోమర్ గా కన్వర్ట్ కావడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఫ్రక్టోజ్. ఓకేనా, ఫ్రక్టోజ్ 6-phosphate అంట. The glucose 6-phosphate is converted into fructose 6-phosphate by the help of an enzyme that is called as isomerase. Isomerase enzyme can convert glucose 6-phosphate into fructose 6-phosphate. ఓకేనా, ఫ్రక్టోజ్ 6-phosphate అంటే మాలిక్యూల్ కొద్దిగా చేంజ్ అవుతుంది అంతే. ఓకేనా, దెర్ ఈజ్ నో ఎనీ చేంజెస్. 6th పొజిషన్లో ఫాస్ఫేట్ గ్రూప్ కానీ ఏది చేంజ్ కావడం లేదు, ఓన్లీ గ్రూప్ చేంజ్ అవుతుంది అంతే. ఓకేనా, దెర్ ఈజ్ ఆల్సో ప్రెసెన్స్ ఆఫ్ 6 carbons. ఓకేనా, ఇక్కడ కూడా 6 carbons ఉంటాయి. 6th పొజిషన్లో ఫాస్ఫేట్ అనేది అలాగే ఉంటుంది. ఓకేనా, ద గ్లూకోజ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రక్టోజ్ 6-phosphate by the help of isomerase enzyme. And after that fructose 6-phosphate again converted into fructose 1,6-bisphosphate, 1,6-biphosphate. Fructose 1,6-biphosphate. Bi అంటున్నాం ఒకసారి చూడండి అమ్మా. Biphosphate. Fructose 1,6-biphosphate. Bi అంటే 2. There is a 2 phosphates are present. Okay na, at 2 positions. First position of carbon and 6th position of carbon both are having phosphate group. Phosphate group అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ అటాచ్మెంట్ జరుగుతుంది. అంటే that phosphate is also coming from ATP. One ATP can donate 1 phosphate and convert it into ADP. ఒక ఫాస్ఫేట్ డొనేట్ చేసిన తర్వాత ADPగా అడినోసిన్ డైఫాస్ఫేట్గా కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో దట్ 1 phosphate ఈజ్ అటాచ్డ్ టు ఫస్ట్ పొజిషన్ ఆఫ్ కార్బన్.
ఫ్రక్టోజ్లో ఉన్న ఫస్ట్ పొజిషన్ కార్బన్ దగ్గర ఇక్కడ అటాచ్ కావడం అనేది జరుగుతుంది. ఓకేనా. అండ్ హియర్ ఆల్సో అండ్ ఎంజైమ్